కావలిలో సార్వత్రిక ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూసిన రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులను ఆత్మీయ సమావేశం రిటర్నింగ్ అధికారి సీనా నాయక్, డీఎస్పీ వెంకటరమణ అధ్యక్షతన జరిగింది. రిటర్నింగ్ అధికారి సీనా నాయక్, డీఎస్పీ వెంకటరమణలు మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో మునుపెన్నడూ జరగని విధంగా ఎలక్షన్లు జరిగాయని, కావలి నియోజకవర్గంలో 2-3 చోట్ల తప్ప ఎలాంటి గొడవలు జరగలేదని, ప్రశాంతంగా జరిగే విధంగా క్రింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు సక్రమంగా విధులు నిర్వహించినందుకు అందరినీ అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నగేష్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, సిఐలు రాజేష్, శ్రీనివాసులు గౌడ్, నాగభూషణం సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా ఈరోజు ఏం జరగలేదు, మా ఏరియాలో ల్యాండ్ అండ్ ప్రాబ్లం రాలేదు అని అనుకునేవాళ్ళు. ఎందుకంటే యాక్షన్ తీసుకుంటే మళ్ళీ అది రిలీజ్ చేయాల్సిన బాధ్యత కూడా దాని నుంచి ఆర్డర్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి రావాలి. అందరికి వెయిట్ చేయాల్సి వస్తుంది. వీఆర్లో పెడితే వీఆర్ సస్పెన్షన్ కానీ మేమంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రావాలి. కాబట్టి ఈరోజు గడిచిపోయింది. రేపు ఎట్లా ఉంటుందో తెలియదు పరిస్థితుల్లో అంత భయంగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది ఈ కాలంలో. గతంలో ఎలక్షన్ అప్పుడు ఎప్పుడు కూడా ఇంత భయపడి చేయలేదు. రాత్రి పగలు కష్టపడి చేశారు. మా స్టాఫ్ అయితే అసలు రాత్రి పగలు వర్షానికి, గాలికి, ఎండకి, పాపం ఎంత వేడికి అక్కడ ఎస్ఎస్టీ టీమ్స్, ఎఫ్ఎస్టీ టీమ్స్ వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్ వాళ్ళకి అలర్ట్ చేసిన టీమ్స్ అన్నీ కూడా రాత్రి పగలు కష్టపడ్డారు. తెలియదు కాన్షియస్ అయితే వాళ్ళ బాధ వర్ణనాతీతం. అయినా తప్పదు. నీళ్ళు ఉండేది కాదు సరిగా. టెంట్లో ఎంతసేపు ఉంటాము, అర్ధగంట టెంట్లో ఉంటేనే ఆ వేడికి తట్టుకోలేము. అట్లాంటిది గంటలు షిఫ్ట్ 8 hours and 10 hours మంచి ఎండకు నిలబడాలంటే అది సామాన్యంగా విషయం కాదు. అట్లాంటి కష్టం మన వాళ్ళంతా భరించి చేశారు. అదేవిధంగా మా దగ్గర టౌన్లో అంతా ర్యాంకర్ ఎస్ఎస్ అందరూ 60+ ఉన్నారు. అయినా సరే ఎంత యాక్టివ్గా వాళ్ళంతా పనిచేశారు. మాకు ముఖ్యంగా ప్రతిరోజు కలెక్టర్ గారి దగ్గర నుంచి మెసేజ్లు, డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని ఫాలో అయ్యి మేము దాని ప్రకారంగా అనుగుణంగా చేయాల్సి వచ్చింది. అదేవిధంగా గతంలో ఉన్న ఎస్పీ గారు మాకు ఎలక్షన్ ముందు నుంచే ప్రిపేర్ చేసినారు. ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ముందుగానే ప్రిపేర్ చేసినారు. ఒక ప్లాన్గా చేసుకుంటూ వచ్చాం. బైడోర్స్ అయితేనేమి, రౌడీ షీటర్స్ని కౌన్సిలింగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా చేయడం వల్ల ఎలక్షన్స్ సరిగ్గా జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ టైంలో వచ్చినటువంటి మా కొత్త ఎస్పీ గారు ఆయన కూడా రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు మాకు కాన్ఫరెన్స్, సెల్ కాన్ఫరెన్స్, ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం, దాన్ని మళ్ళీ కంప్లైంట్ అడగడం, మేము దాన్ని మా వాళ్ళందరూ కమ్యూనికేట్ చేసి మళ్ళీ కంప్లైంట్ చేయడం, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా జరగడం వల్ల ల్యాండ్ అండ్ ప్రాబ్లం మేము అవాయిడ్ చేయగలిగింది. ఆర్డీఓ గారు, ఆర్ఓ గారు మాకు ఎంత సహకారంతో టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎక్కడ కూడా విసుక్కోకుండా టైం టు టైం మీటింగ్లు పెట్టడం, కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు. నాకు ఈ కావలి సబ్ డివిజన్ కాకుండా ఇంకా ఉదయగిరి సబ్ డివిజన్ కూడా, అంటే ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ కూడా కావలి సబ్ డివిజన్లో ఉంది కాబట్టి నేను అటు ఇటు తిరగాల్సి వచ్చేది. సార్ ఎక్కడున్నావు అంటే, సార్ ఉదయగిరికి వెళ్తున్నాను, అక్కడ మీటింగ్ ఉంది, అదే అయిపోయిన తర్వాత రండి మళ్ళీ ఇంటికి వచ్చి సార్తో మీటింగు. అలాగే టైం టు టైం ఆఫీసర్స్ని పిలిచి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. దీంట్లో నార్మల్ విలేజెస్, తర్వాత క్రిటికల్ విలేజెస్ ఫిక్స్ చేయడానికి తహసీల్దారులతో పాటు కూర్చొని ఎన్నోసార్లు మీటింగ్ చేయడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే ఆర్డీ గారు ఎంత లేటుగా ఉన్నప్పుడు కూడా పొద్దున్నే మళ్ళీ 5:30, 6 మెసేజ్ పెడతాను, లేదా ఫోన్ చేస్తాను, నిద్రపోతాను నేను. అయినా సరే వెంటనే చేసి ఇది వచ్చింది చూడండి, అది వచ్చింది చూడండి, అది ప్రాబ్లం ఉంది, దానికి రిప్లై కావాలి అని చెప్తా ఉన్నాను. వెంటనే మా వాళ్ళ దగ్గర నుంచి కనెక్ట్ చేసి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అదేవిధంగా ఆదివాసులకు పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా డిఓ గారు, తర్వాత ఆఫీసర్స్, మేడమ్స్ అందరూ కూడా టైం టు టైం మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడా కూడా ల్యాబ్సెస్ లేకుండా
టైం గ్యాప్ లేకుండా కోఆర్డినేషన్తో శ్రీనివాస్ గారు ఆయన సీనియర్ ఆయన కూడా మళ్ళీ వచ్చి చేసి చాలా కష్టపడ్డారు. అదేవిధంగా తహసీల్దార్ గారు అందరూ కమిషనర్ గారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి చోట మాకు ఎక్కడ కూడా ఇబ్బంది అనేది కనిపించలేదు. కోఆర్డినేషన్తో కోఆపరేషన్తో పనిచేసాం. నేను ఆర్టీఓ గారికి మధ్యలో హెల్త్ బాగలేనప్పుడు కూడా దగ్గుతా ఉన్నప్పుడు అట్లే కంటిన్యూగా చేశారు. సెలైన్లు పెట్టుకొని ఆ గంట సెలైన్ పెట్టుకొని మళ్ళీ వచ్చే అవసరం కూర్చొని పనిచేశారు. రెస్ట్ తీసుకోలేదు. చూశాను. డిస్బర్స్మెంట్ కూడా ఆ రోజు కూడా పోలింగ్ బాక్సులు వెళ్ళేటప్పుడు కూడా అసలు మాట్లాడలేని స్థితిలో మెడిసిన్స్ వేసుకొని రెస్ట్ తీసుకొని అక్కడే ఉండి కంటిన్యూగా నైట్ అంతా అక్కడే ఉండి కష్టపడ్డారు. నిజంగా ఇది ఒకటైతే మా ఎస్ఐలు సిఐలు కష్టపడింది అదొకటి. మాకు ల్యాండ్ ఆర్డర్ రిలేటెడ్ రాత్రి పగలు కష్టపడ్డారు. విలేజ్ తిరిగారు. విలేజ్లో మీటింగ్ పెట్టారు. రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎక్కడ గతంలో జరిగినటువంటి కేసులన్నీ కూడా బయటికి తీసి ఎవరు గొడవ చేశారు, ఇంతకుముందు ఎవరున్నారు అవన్నీ కూడా డేటా తీసి వాళ్ళని వాన్ చేయడం, వాళ్ళు బయట చేయడం సిస్టమేటిక్గా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కావల్లో సబ్ డివిజన్లో మా అదృష్టం ఏంటంటే నేను రాయలసీమలో చేశాను. చాలా ఫ్యాషన్ విలేజెస్లో కూడా చేయడం జరిగింది. కానీ అక్కడితో ఇక్కడ కంపేర్ చేస్తే పక్క జిల్లాలతో పోల్చుకుంటే ఈ జిల్లా వాళ్ళు చాలా మంచివాళ్ళు. మనుషులందరూ కూడా చాలా మంచివాళ్ళు. అడ్జస్ట్మెంట్ నేచర్ ఉంది. సర్దుపోయే మనస్తత్వం ఉంది. గొడవలు వద్దు అని మనం ప్రోత్సహించే రకం కూడా లేదు. నాయకులైనా సరే గొడవలు ప్రోత్సహించలేదు. అట్లా ప్రోత్సహించినట్టయితే ఈ అంత పెద్ద ఎలక్షన్లో ఎక్కడ కూడా మాకు చిన్న మొత్తం కలిపితే ముసనూరులో అనుకోకుండా జరిగిన చెడు సంఘటన 2 కేసులు జరిగింది. తర్వాత తుమ్మలపల్లిలో ఒకటి ఇన్సిడెంట్ ఒకటి అయింది. అల్లూరులో ఒక గొడవ జరిగింది. అంతే తప్ప మీరు ఎక్కడ కూడా లాంటి ఇష్యూస్ లేవు. కేసులు కూడా కట్టలేదు ఇన్ ది సెన్స్ అక్కడెక్కడ ఇష్యూస్ లేవు. వెంటనే మా వాళ్ళు వెళ్ళారు, అక్కడ సర్దుబాటు చేశారు, చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. సో ఈ మేమంతా కూడా మా టీం యాక్చువల్గా మా సిఏలు మా ఎస్ఐలు అంతా కూడా యంగ్స్టర్స్ ఉన్నారు. అంత రాత్రి బాబు ఎప్పుడు కూడా రెస్ట్లెస్గా వాళ్ళు ఎదురుగా చెప్తాను అనుకుంటారు. కానీ అంత రెస్ట్లెస్గా పనిచేశారు వాళ్ళు. రాత్రి బాగలు జనాలు లేకుండా కష్టపడ్డారు. రెండు వైపులు ఉన్న నాయకులు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉన్నా మనం ఏదో ఉద్యోగం చేస్తాం అది వేరే. వాళ్ళకి ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుంది తెలుసు. వాళ్ళకి ఎంత దీంట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కానీ ఏ రకమైనటువంటి మాట్లాడడం కానీ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడి రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో ఎక్కడ చేసిన సందర్భాలు లేవు. ఎక్కడ కూడా లేవు. ప్రెస్ వాళ్ళు కూడా చాలా మాకు సహకరించారు. అందరికీ సహకరించారు. ఎక్కడ అడ్వాన్స్ న్యూస్ రాసి రెచ్చగొట్టే విధంగా అందరినీ లేకుండా సహకరించారు. అందరూ కూడా మేము సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది పీస్ఫుల్గా జరిగినందుకు కూడా మరొకసారి అందరూ కూడా మేము సార్కి కంగ్రాచులేషన్ చెప్పు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ఆల్ డిపార్ట్మెంట్స్కి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ క్రెడిట్ అంతా కూడా పనిచేసిన వాళ్ళకి, ముఖ్యంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ఎం హరినారాయణన్ ఐఏఎస్ గారికి వెళ్ళాలి. ఎందుకంటే జిల్లా ఎన్నికల అధికారి ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం మెసేజెస్ ద్వారా ఎప్పటికప్పుడు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మాకు తెలియజేయడం. ఏ ఆర్ఓ కాదు, ఇది ఎవరైతే డెడికేటెడ్ గా పనిచేశారో ప్రతి ఒక్క అధికారికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ క్రెడిట్ అంతా వాళ్ళకే వెళ్తుంది. ముఖ్యంగా మరొకసారి మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారికే ఈ యొక్క గౌరవం దక్కాలని చెప్పేసి కోరుకుంటూ, వాస్తవంగా ఎలక్షన్ లో రిటర్నింగ్ ఆఫీసర్ గా కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా కానీ చేయడం అనేది ఒక అదృష్టం. అదేవిధంగా ఒక ఎలక్షన్ లో ఒక ఎంప్లాయీకి కనీసం 3 నెలల ఆయుష్ కూడా తగ్గిపోతుంది. వాస్తవంగా అంటే ఆ యొక్క టెన్షన్స్ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, అది వర్ణనాతీతం. ఒకవైపు చేస్తున్నామనే సాటిస్ఫాక్షన్, ఒకవైపు నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, ఒత్తిడిలు, ఒకవైపు నుంచి ఒక పార్టీ, ఇంకొక పార్టీ, ఒకవైపు నుంచి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఒకవైపు నుంచి రూల్స్. ఈసారి అయితే మాత్రం రూల్స్ కు వ్యతిరేకంగా కానీ ఎక్కడ కూడా నియమ నిబంధనల్ని ఉల్లంఘించడం కానీ లేదు.
ఏది ఏమైనా మన నియోజకవర్గంలో డిఎస్పి గారు ఇంక్లూడింగ్ రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ పేరు పేరున విఆర్ఏ నుంచి వర్కర్స్ నుంచి టాప్ టు బాటం అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ముఖ్యంగా మన పాత్రికేయ మిత్రులైతే వాస్తవంగా మన కష్టాన్ని చూశారు. ఎక్కడ కూడా ఇంకా వాళ్ళకి ఏదైనా పైనుంచి ఏదైనా ఒత్తిడి వస్తే తప్ప ఎక్కడ కూడా యాడ్వర్స్ ని మనం నోటీస్ చేయడం కానీ ఒక రకంగా చేయడం కానీ చేయలేదు. నిజంగా వాళ్ళకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా అందరూ చాలా విషయాలు చెప్పారు. ఇక నేను చెప్పడానికి ఏం లేదు. మీ ఒక్కరిందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా మా ఆఫీస్ స్టాఫ్ అయితే పాపం లేడీస్ స్టాఫ్ రాత్రి పగులు పనిచేశారు, ఈవెన్ జెంట్స్తో పాటు పనిచేశారు. మిడ్ నైట్ 3 o'clock 4 o'clock వరకు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జస్ట్ ఒక 2 months అనౌన్స్మెంట్ నుంచి, కానీ మాకైతే పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ జూలై నుంచే స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం జూలై నుంచి ముఖ్యంగా ఎలక్టోరల్ రోల్ ఎంత ప్యూరిఫై చేశామంటే నిజంగా కావాలి చరిత్రలో ఇంతకుముందు ఎవరు చేశారో లేదో నాకు తెలియదు, కానీ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అనేది 100% చేయకపోయినా సాటిస్ఫాక్షన్ లెవెల్ వరకు నేను చేయడం అనేది జరిగింది. దానివల్ల కూడా మనకి ఈసారి 7% పెరిగింది. లేకపోతే మనకు పోల్ పర్సెంటేజ్ అనేది రాదు. దాదాపు 20,000 నుంచి 30,000 ఓటర్లు డబుల్ ఎంట్రీస్, చనిపోయిన వాళ్ళు అన్ని తీసి ఇప్పటికీ భద్రపరుచున్నాం మొత్తం బాక్స్లలో. నిజంగా అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయింది. ముఖ్యంగా ప్రతి వారం పొలిటికల్ పార్టీస్తో మీటింగ్, మనం ఏం చేస్తున్నామో కూడా ఎక్కడ కూడా డార్క్లో పెట్టకుండా వారికి తెలియజేయడం, ప్రతిదీ విశదీకరించి వాళ్ళకి చెప్పడం. అలా దాదాపు ఎలక్షన్ కౌంటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్లస్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్తో సమన్వయం చేసుకొని మీటింగ్లు పెట్టుకొని ఈ రోజు ఏం చేస్తున్నాం, రేపు ఏం చేస్తున్నాం అని చెప్పడం వల్ల ఇక్కడ సమస్యలు రాలేదు. ప్రతి పిన్ పాయింటెడ్గా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఏం చేస్తున్నాం అనేది కూడా ఈవెన్ వాళ్ళతో సమావేశం కాకపోయినా కానీ ఫోన్ ద్వారా వాళ్ళు అడిగిన వెంటనే మనం తక్షణం రెస్పాండ్ అవ్వడం. ఇక్కడ ఎన్ని ఒత్తిడులున్నా ఒక అధికారిగా మన మీద బాధ్యత ఉంటుంది కాబట్టి నేను ఒత్తిడిలో ఉన్నాను, నువ్వు ఎందుకు ఫోన్ చేశావని చెప్పకుండా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం ఓపికగా సమాధానం చెప్పడంలోనే మనం అందరం సక్సెస్ అయ్యాము. ఈ సక్సెస్ నాదే కాదు, ఈ కాన్ఫరెన్స్ లో పనిచేసిన ప్రతి ఒక్కరిని చెప్పేసి పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరికి కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.